అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా హ్మ్, ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. ధ్యానం చేసేటప్పుడు మన మనసులో అసలు ఏం జరుగుతుంది? ఆ దీనిమీద చాలామందికి ఒక అపోహ ఉంటుంది. అవును, ఆలోచనలన్నిటినీ ఆపేయాలి, మైండ్ని ఖాళీగా ఉంచాలి అనుకుంటారు. సరిగ్గా. కాని మనం ఈరోజు పరిశీలిస్తున్న మూలాలు చెప్పేది దానికి పూర్తిగా భిన్నం. ఇది మనసుతో యుద్ధం చేయడం కాదు. కాదు, దాన్ని ఒక సైంటిస్ట్లా ఆసక్తిగా గమనించడం. ఖచ్చితంగా ఈ చర్చ యొక్క అసలు ఉద్దేశం అదే. మనసుని నియంత్రించడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. కోపం, ఆందోళన నుండి ఆనందం, కరుణ వరకు మనసులో ఏది ఉద్భవించినా దాన్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక పద్ధతిని అన్వేషించబోతున్నాం. సరే, అయితే దీన్ని కాస్త విడదీసి చూద్దాం. మనసు దారి తప్పినప్పుడు, అంటే మనకు కోపం వచ్చినా, ఆందోళనగా అనిపించినా, వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ఈ సోర్సెస్ ఒక 4 దశల పద్ధతిని సూచిస్తున్నాయి అంటున్నారు. అవును, దీనిలో ఉన్న గొప్పతనమేంటంటే ఇది అన్నిటికీ వర్తిస్తుంది. నెగటివ్ ఫీలింగ్స్కే కాదన్నమాట. కాదు, పాజిటివ్ వాటికి కూడా. మొదటి దశ రుచిని గుర్తించడం. రుచి అంటే ప్రతి మానసిక స్థితికి ఒక ప్రత్యేకమైన అనుభూతి, ఒక రకమైన రుచి ఉంటుంది. ఉదాహరణకు ఆందోళన తీసుకోండి. ఆందోళనగా ఉన్నప్పుడు శరీరం లోపల ఎలా ఉంటుంది? ఒకచోట నిలవనివ్వనొక ఫీలింగ్. అవును, ఒక రకమైన కంగారు. ఆ నిలకడలేని అనుభూతి, అదే ఆందోళన యొక్క రుచి. మనం దాని వెనుకున్న కథలోకి వెళ్లకుండా కేవలం ఆ అనుభూతిని గమనించాలి. అంటే నాకు ఫలానా విషయం గురించి టెన్షన్గా ఉంది అని కాకుండా, ఓహ్, నాలో ఇప్పుడు ఆందోళన అనే అనుభూతి నడుస్తోంది అని చూడటమన్నమాట. సరిగ్గా. మరి సందేహం సంగతేంటి? దానికూడా ఇలాంటి రుచి ఉంటుందా? ఖచ్చితంగా. పాలీ సూత్రాలలో దీనికొక అద్భుతమైన పోలిక ఉంది. సందేహం అంటే ఎడారి మధ్యలో దారులు చీలే కోడలమో నిలబడిన వ్యక్తిలాంటి అనుభూతి. ఆ, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అవును, ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక, నేను చేస్తున్నది కరెక్టేనా, ఇదంతా టైం వేస్టా అనే ఆలోచనల మధ్య చిక్కుకుపోవడం. ఆ అనిశ్చితి అనే అనుభూతిని గుర్తించడమే మొదటి అడుగు. ఓకే, ఆ అనుభూతి యొక్క రుచిని గుర్తించాను. కాని కొన్నిసార్లు ఆ ఫీలింగ్ నన్ను పూర్తిగా కమ్మేసినట్టు అనిపిస్తోంది. తరువాతేంటి? మంచి ప్రశ్న. ఇక్కడే రెండో దశ వస్తుంది. దాన్ని ఒక వస్తువులా చూడడం. వస్తువులా చూడటమా? అంటే ఆ మానసిక స్థితిని నేను అని కాకుండా నాలో జరుగుతున్న ఒక సంఘటనగా చూడటం. అది మనలో ఒక భాగం కాదు, మనింటికొచ్చిన ఒక అతిథి లాంటిది. ఓ, ఒక అడుగు వెనక్కి వేసి, ఓ ఇదిగో సందేహం వచ్చింది, దీని బలవెంత ఉంది, ఇది ఎప్పుడు మొదలైంది అనే ఒక సైంటిస్ట్లా దాన్ని పరిశీలించాలి. అర్థమైంది. మన ఫీలింగ్తో ఐడెంటిఫై అవ్వకుండా దానికి మనకు మధ్య ఒక దూరాన్ని సృష్టించుకోవటం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్లా ఉంది. ఇక మూడో దశ? మూడో దశ దాని జీవిత చక్రాన్ని గమనించటం. ప్రతి ఆలోచనకి, ప్రతి భావోద్వేగానికి ఒక పుట్టుక, పెరుగుదల మరియు క్షయముంటాయి. అంటే అది శాశ్వతం కాదని గ్రహించడం. ఖచ్చితంగా. ఉదాహరణకు కోపం తీసుకోండి. అది అకస్మాత్తుగా పుడుతుంది, కొన్ని క్షణాలు చాలా బలంగా ఉంటుంది. ఆ తర్వాత? మనం దాన్ని పట్టించుకోకపోతే నెమ్మదిగా దానికదే బలహీనపడి మాయమవుతుంది. ఈ 3 దశలను మనం స్పష్టంగా, ఏ జడ్జ్మెంట్ లేకుండా గమనించాలి. అలా చేయడం వల్ల ఓ, ఇది కూడా వచ్చి వెళ్ళిపోయేదే అనే అవగాహన కలుగుతుంది. అవును. ఆ తరువాత ఆ భావోద్వేగం వెళ్ళిపోయాక చివరిగా 4వ దశకు వస్తాం. అవును, ఆ మానసిక స్థితి దానికదే బలహీనపడి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా మన దృష్టిని తిరిగి మూలానికి తీసుకురావడం. అంటే మన శ్వాస మీదకు. శ్వాస మనకొక యాంకర్ లాంటిది. సరిగ్గా. మనసు ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావడానికి ఒక స్థిరమైన ప్రదేశం. ఇక్కడే అసలు విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. సాధారణంగా మనల్ని దారి మళ్లించేవి కోపం, భయం లాంటి నెగటివ్ ఆలోచనలే అనుకుంటాం. కానీ ఈ సోర్సెస్ ప్రకారం మనం మంచివి అని భావించేవి కూడా మనల్ని ఉచ్చులో పడేస్తాయట. ఇది వినడానికి కొంచెం నమ్మశక్యంగా లేదు. ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఈ మూలాలు 3 రకాల ఉచ్చుల గురించి మాట్లాడుతున్నాయి. మొదటిది మనందరికీ తెలిసిందే, ప్రతికూల స్థితులు. కోపం, భయం, నిరాశ లాంటివి. అవును, వాటితో పోరాడటానికి ప్రయత్నించడం లేదా వాటిలో పూర్తిగా మునిగిపోవడమే అసలైన ఉచ్చు. అలా చేస్తే వాటికి మనం మరింత శక్తినిచ్చినట్టు అవుతుంది. సరే, ఇది అర్థమైంది. మరి రెండో ఉచ్చు, అదే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. రెండోది చాలా తెలివైన ఉచ్చు. మనలో చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. ఏంటది?
నేనింకా బాగా ధ్యానం చెయ్యాలి, నాకింకా ప్రశాంతత కావాలి అనే ఒక రకమైన తపన. కాని అది మంచి లక్ష్యమే కదా. పైకి చూస్తే మంచిదే, కాని మూలంలో దీన్ని మంచి చేయాలనే అత్యాశ. అల్ట్రుయిస్టిక్ గ్రీడ్. మంచి చేయాలనే అత్యాశ అంటే పరిపూర్ణత సాధించాలనే తీవ్రమైన కోరిక కూడా ఒక రకమైన అత్యాశే. ఎందుకంటే అది కూడా భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంది, వర్తమానంలో ఉన్నదాన్ని అంగీకరించనివ్వదు. వావ్! అంటే నేనింకా శాంతిని పొందాలి అనుకోవడం కూడా మనల్ని ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న అనుభవం నుండి దూరం చేస్తుందన్నమాట. ఇది నిజంగా సూక్ష్మమైన విషయం. సరిగ్గా అదే. ఇక మూడో ఉచ్చు అన్నిటికన్నా చిక్కులతో కూడుకున్నది. ఎందుకని? ఎందుకంటే అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అవే సానుకూల స్థితులు, శాంతి, ఆనందం, కరుణ వంటివి. ఒక్క నిమిషం, ఇది అస్సలు అర్థం కాలేదు. మనం ధ్యానం చేసేదే ప్రశాంతత, ఆనందం కోసం కదా. అవును. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ కూడా ఒక ట్రాప్ అని చెప్తే ఎలా? ఇది ఒక వైరుధ్యంలా అనిపించడం లేదా? అద్భుతమైన ప్రశ్న. ఇది వైరుధ్యం కాదు, చాలా లోతైన సూత్రం. ఆ అనుభూతులు ట్రాప్ కాదు, వాటికి అతుక్కోవడం ట్రాప్. ఓకే. ఈ గ్రంథాలు ఆ అనుభూతులను తిరస్కరించమని చెప్పడం లేదు, కాని అవి కూడా తాత్కాలిక మానసిక స్థితులేనని గుర్తుచేస్తున్నాయి. అవి కూడా పుడతాయి, కొంతసేపు ఉంటాయి, ఆ తర్వాత వెళ్ళిపోతాయి. కోపంలాగే. సరిగ్గా. కోపం ఎలా అయితే శాశ్వతం కాదో, ఆనందం కూడా శాశ్వతం కాదు. మనం ఆ ఆనందాన్ని గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది వెళ్ళిపోయినప్పుడు మనకు నిరాశ కలుగుతుంది. ఖచ్చితంగా. అంతిమంగా ఇది మన మానసిక ఆకాశంలో వచ్చిపోయే మేఘంలాంటిది. అది తెల్లమేఘమైనా, నల్లమేఘమైనా ఆకాశం మాత్రం స్థిరంగా ఉంటుంది. మనం ఆ ఆకాశంలా ఉండాలి. ఓకే. ఇప్పుడు స్పష్టత వచ్చింది. అనుభవాన్ని ఆస్వాదించాలి, కాని దానికి బానిస కాకూడదు. ఈ మూలాల్లో ఇంకొక శక్తివంతమైన పోలిక ఉంది. సింహాన్ని తోక పట్టుకోవడం. ఇది నా విషయంలో 100% నిజం. మనందరి విషయంలోనూ. అంటే మనం ఏదో ఆలోచనలో లేదా పగటికలలో పూర్తిగా మునిగిపోయి అది ముగిసిన తరువాతే మనకు అయ్యో నేనెక్కడో ఊహల్లో తేలిపోతున్నాను అని తెలుస్తుంది. సరిగ్గా. సింహం మనల్నెక్కడికో లాక్కెళ్ళిపోయాక మనం దాని తోకన పట్టుకోవడం లాంటిది. చాలా ఆలస్యంగా తెలుసుకోవడం. అవును. దీనికి పరిష్కారం ఏకాగ్రత అని ఈ మూలం స్పష్టంగా చెప్తోంది. సాధారణంగా మన ఏకాగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఆలోచనలు మన అచేతన మనస్సు నుండి చేతన మనసులోకి చాలా వేగంగా వచ్చేస్తాయి. మనకు తెలియనే తెలీదు. మనం సింహం తోకను పట్టుకునేసరికే అది మనల్ని సగం దూరం లాక్కెళ్ళిపోతోంది. సరిగ్గా. కాని ధ్యానం ద్వారా మన ఏకాగ్రత పెరిగే కొద్దీ మనస్సు యొక్క వేగం తగ్గుతుంది. అప్పుడు ఆలోచనలు మన అచేతన మనసు నుండి చాలా నెమ్మదిగా, నీటి అడుగు నుండి ఒక్కొక్కటిగా పైకి తేలే బుడగల్లాగా స్పష్టంగా కనిపిస్తాయి. వావ్! వాటి మధ్య స్పష్టమైన ఖాళీలు కూడా కనిపిస్తాయి. ఒక భిక్షువు చెప్పినట్టు ఈ స్థితిలో ఒక ఆలోచన మనల్ని పూర్తిగా ఆక్రమించకముందే అది పుడుతున్నప్పుడే దాని రాకను మనం పసిగట్టవచ్చు. అంటే అప్పుడు మనం సింహాన్ని తోక నుండి కాకుండా అది మనవైపు వస్తున్నప్పుడే దూరం నుండే గమనించగలుగుతాం. ఇది నిజంగా సాధనతో వచ్చే నైపుణ్యంలా అనిపిస్తోంది. అవును. ఇది కేవలం ఏకాగ్రత వల్లే సాధ్యమవుతుంది. ఏకాగ్రత మన అవగాహన అనే టార్చ్ లైట్ను ఆ చీకటిగా గందరగోళంగా ఉండే అచేతన మనసులోకి ప్రసరింపజేస్తుంది. సరే, ఇదంతా బాగుంది. ఆలోచనలను గమనించడం, వాటిని బుడగల్లా చూడటం, వీటన్నిటి వల్ల నిజజీవితంలో మన అనుభవం ఎలా మారుతుంది? దీని అంతిమ ప్రయోజనమేమిటి? ఇది మన అనుభవాన్ని చాలా ప్రాథమిక స్థాయిలో మారుస్తుంది. ఒక సంఘటన, ఈవెంట్కు మరియు ఒక భావన, కాన్సెప్ట్కు మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. సంఘటన, భావన కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దీనికి నొప్పి ఒక అద్భుతమైన ఉదాహరణ. సాధారణంగా మనకు నొప్పి కలిగినప్పుడు దాన్ని ఒక భావనగా చూస్తాం. భావనగా చూడటమంటే? అంటే ఆ అనుభూతికి వెంటనే ఒక పేరు పెట్టేస్తాం, నొప్పి. దాని గురించి కథలల్లుతాం. నా కాలు నొప్పిగా ఉంది, ఈ నొప్పి భరించలేకుండా ఉన్నాను, ఇది ఎప్పటికీ తగ్గదేమో. అవును. ఇలాంటి ఆలోచనలు, విశ్లేషణలు జోడిస్తాం. నొప్పి అనే పదం, దానితో ముడిపడి ఉన్న మన గత అనుభవాలు, భయాలు అన్నీ కలిసి ఆ అసలు అనుభవాన్ని 100 రెట్లు పెద్దది చేసి చూపిస్తాయి. ఓకే. అయితే నొప్పిని ఒక సంఘటనగా చూడటం ఎలా ఉంటుంది? సంఘటనగా చూడటమంటే దానికి ఎలాంటి పేర్లు పెట్టకుండా, దాన్ని తిరస్కరించకుండా కేవలం ఆ అనుభూతిని ఉన్నది ఉన్నట్లుగా గమనించడం. ఒకసారి నాకు తీవ్రమైన పంటి నొప్పి వచ్చినప్పుడు ఈ టెక్నిక్ని ప్రయత్నించాను. మొదట నా ఆలోచన, అమ్మో
ఈ నొప్పి భరించలేను అని. కాని ఆ తర్వాత నొప్పి అనే లేబుల్ని తీసేసి కేవలం ఆ సెన్సేషన్ని గమనించడం మొదలుపెట్టాను. అప్పుడేం గమనించారు? అది ఒక స్థిరమైన నొప్పి కాదు, అదొక ప్రవహించే శక్తి ప్రవాహంలా ఉంది. కొన్నిసార్లు సూదిలా గుచ్చుతోంది, కొన్నిసార్లు వేడిగా అనిపిస్తోంది, కొన్నిసార్లు తగ్గుతోంది. అది నిరంతరం మారుతోంది. దాని ఒక సంఘటనగా చూసినప్పుడు అవును, దాని నుండొచ్చే బాధ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే నేను దాంతో పోరాటం ఆపేశాను. వావ్! అంటే నొప్పి అనే పదాన్ని, దానితో ముడిపడి ఉన్న భారాన్ని తీసివేసి కేవలం స్వచ్ఛమైన అనుభూతిని మాత్రమే చూడటం. ఇది నొప్పికి మాత్రమే కాదు, ఏ భావోద్వేగానికైనా వర్తిస్తుంది కదా? ఖచ్చితంగా. ఈ అభ్యాసం యొక్క అంతిమ లక్ష్యం మనస్సును భావనలకు ముందున్న స్థాయిలో అనుభూతి చెందడం. మన జీవితంలో మనం ప్రతిదానికి పేర్లు పెట్టి ఇది మంచిది, ఇది చెడ్డది అని వర్గీకరించడానికి అలవాటు పడ్డాం. మన మెదడులోని ఆ లేబెలింగ్ మెషిన్ని తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ చేయడమన్నమాట. సరిగ్గా. అప్పుడు మన అనుభవం యొక్క స్వచ్ఛమైన అసలైన స్వభావం మనకు కనిపిస్తుంది. ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కొన్ని ముఖ్యమైన అంశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. చెప్పండి. మొదటిది, మనస్సులో ఏది జరిగినా కోపం, ఆనందం, సందేహం వాటన్నిటికీ ఒకే ఒక 4 దశల ఫార్ములా ఉంది. అవును. రుచిని గుర్తించడం, వస్తువులా చూడటం, జీవిత చక్రాన్ని గమనించడం మరియు తిరిగి శ్వాస మీదకు రావడం. రెండవది, మనల్ని దారి మళ్లించే ఆ 3 రకాల ఉచ్చులు, ముఖ్యంగా ఆ సానుకూల స్థితులు కూడా ఒక ఉచ్చు కాగలవనే విషయం. నిజమే. వాటికి అతుక్కుపోకుండా ఉండటమే అసలైన నైపుణ్యం. ఇక చివరిగా, నా మదిలో బలంగా నాటుకుపోయిన విషయం, ఒక అనుభవాన్ని, దాని గురించి ఆలోచించడానికి, దాన్ని నేరుగా అనుభూతి చెందడానికి మధ్య ఉన్న భారీ తేడా. నొప్పిని ఒక కథగా కాకుండా శరీరంలో కదులుతున్న ఒక శక్తి ప్రవాహంగా చూడడం. అవును, అద్భుతమైన ఉదాహరణ అది. ఈ మూలాలు మనల్ని ఒక చాలా లోతైన ప్రశ్నకు తీసుకువస్తున్నాయి. అదేంటి? ఒకవేళ మనం మన అనుభవాలకు మంచి, చెడు, నొప్పి లేదా ఆనందం వంటి పేర్లను పెట్టడం పూర్తిగా ఆపేస్తే ఇక మిగిలేదేమిటి? మన స్వంత చైతన్యం యొక్క అసలైన ఎటువంటి ఫిల్టర్ లేని స్వభావం ఏమిటి?